వెల్కమ్ టు మెగా 9 టీవీ. తమిళనాడు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి రెండు. ఒకటి సినిమా, రెండు రాజకీయం. ఎందుకంటే దశాబ్దాలుగా అక్కడ ఈ రెండు రంగాలకు విడదీయరాని బంధం ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత నుండి మొదలుకొని నేటి దళపతి విజయ్ వరకు సినిమాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకొని రాజకీయాల్లోకి వెళ్లిన వారే. అయితే ప్రస్తుతం తమిళనాడులో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టారు. మరోవైపు గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేసిన ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు. అయితే సీఎం విజయ్ మళ్లీ సినిమాల్లో నటించాలని ఆయన ఫ్యాన్స్ ఒక పక్క డిమాండ్ చేస్తుంటే, ఊహించని విధంగా ఉదయనిధి స్టాలిన్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఇప్పుడు కోలీవుడ్ ను షేక్ చేస్తుంది. అసలు రాజకీయాల కోసం సినిమాలను వదిలేసిన ఉదయనిధి ఇప్పుడు మళ్లీ మేకప్ ఎందుకు వేసుకోవాలనుకుంటున్నారు? ఆయన రీ ఎంట్రీకి పెట్టిన కండిషన్ ఏంటి? ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదయనిధి స్టాలిన్ ఒక స్టార్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఓరుకల్ ఓరు కన్నాడి సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత వరుసగా మంచి కథలను ఎంచుకుంటూ దాదాపు 11 ఏళ్ల పాటు హీరోగా కోలీవుడ్ లో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కానీ ఆయన వెనుక ఉన్నది తమిళనాడును దశాబ్దాలుగా శాసించిన కరుణానిధి, ఎంకే స్టాలిన్ల రాజకీయ వారసత్వం. దీంతో 2023లో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన మామన్నన్ సినిమాతో తాను నటనకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇకపై నన్ను సినిమా కథలతో కలవద్దు, నేను పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేయాలి అనుకుంటున్నానని చెప్పి ఉదయనిధి పూర్తిగా రాజకీయ నాయకుడిగా మారిపోయారు. తండ్రి క్యాబినెట్ లో మంత్రిగా, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఇక ప్రస్తుత పరిస్థితులకు వస్తే తమిళ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. దళపతి విజయ్ ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ చేసిన తన చివరి సినిమా ఇంకా రిలీజ్ కావాల్సింది. అయితే తమ హీరో సీఎం అయిన ఆనందంలో ఉన్న విజయ్ అభిమానులు ఆయన అప్పుడప్పుడు కనీసం ఒక్క సినిమాలో అయినా నటించాలని కోరుకుంటున్నారు. కానీ సీఎం కుర్చీలో ఉన్న విజయ్ కు అది సాధ్యమయ్యే పని కాదు. సరిగ్గా ఇదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న ఉదయనిధి స్టాలిన్ తిరిగి సినిమాల్లోకి రావాలని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో భారీ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఎలాగో ఇప్పుడు డిప్యూటీ సీఎం ప్రెజర్ లేదు కాబట్టి మళ్ళీ మేకప్ వేసుకోవచ్చని సూచించారు. ఈ డిమాండ్స్ కు తలొగ్గిన ఉదయనిధి ఎట్టకేలకు తిరిగి కెమెరా ముందుకు రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తమిళ మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడే ఉదయనిధి ఒక భారీ కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది. గతంలో లాగా రొమాంటిక్ కామెడీలు, లవ్ స్టోరీలు, కమర్షియల్ మసాలా సినిమాలు చేసే ఉద్దేశం తనకు లేదని ఆయన దర్శక నిర్మాతలకు తేల్చి చెప్పారట. తాను మళ్లీ హీరోగా చేయాలంటే ఆ కథ ఖచ్చితంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలని, బలమైన పొలిటికల్ మెసేజ్ ఇచ్చే కథలకు మాత్రమే తాను ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారట. గతంలో ఆయన చేసిన నెంజుకు నీతి, మామన్నన్ లాంటి సినిమాలు ఆయన రాజకీయ భావజాలానికి అద్దం పట్టాయి. ఇప్పుడు కూడా అలాంటి కథలతోనే తన పొలిటికల్ ఇమేజ్ ను మరింత పెంచుకోవాలని ఉదయనిధి భావిస్తున్నారు. తన సినిమాల ద్వారా ప్రజల్లోకి బలంగా తమ పార్టీ ఐడియాలజీని తీసుకువెళ్లాలన్నది ఆయన మాస్టర్ ప్లాన్. సినిమాలను వాడుకొని రాజకీయాల్లోకి రావడం మనం చూసాం. కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఉంటూనే తమ వాదనను ప్రజలకు చెప్పడానికి సినిమాలను ఒక పవర్ఫుల్ ఆయుధంగా వాడుకోబోతున్నారు ఉదయనిధి స్టాలిన్. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాకపోయినా ఆయన కోసం అగ్ర దర్శకులు ఇప్పటికే పొలిటికల్ కథలను సిద్ధం చేసే పనిలో పడ్డారని టాక్ నడుస్తోంది.